సేవకులారా, సువార్తికులారా, యేసయ్య కోరుకున్న శ్రామికులారా, సేవకులారా, చిన్నపిల్లలు గమనించు. మనం బయటికి వెళ్ళేటప్పుడు మేము కూడా వస్తాం అవునా? మనం ఏం చేద్దాం వాళ్ళకి? ఉన్నత పనికై మమ్మును పిలచిన దేవా, మా కొరకై నీ ప్రాణం అర్పించితివి. నీలో నిలచి ఉండుటే మా భాగ్యము, నీ కొరకై జీవించెదము. సేవకులారా, సువార్తికులారా, యేసయ్య కోరుకున్న శ్రామికులారా, సంగమును కాపాడుటలో కాపరులుగా మీరున్నారు. సువార్తకి పోరాడుటలో సిద్ధపడిన సైన్యం మీరు. మీ త్యాగం మేము ఎన్నటికీ మరచిపోము. సేవకులారా, సువార్తికులారా, మీ మాదిరికై వందనము. సువార్తను అందించుటకు ఎన్నో హింసలు పొందారు. ఆకలితో మోకాళ్ళుని సంఘమును పోషించారు. మాకు మాదిరి చూపించుటకు క్రీస్తును పొడి జీవించారు. మీ జత పరివారం మేము, మీ జాడలో ఇక చెడుగత పనికై మమ్మును పిలిచిన దేవా, మా కొరకై నీ ప్రాణం అర్పించితివి. నీలో నిలచి ఉండుటే మా భాగ్యము, నీ కొరకై జీవించెదము. ఉన్నత పనికై మమ్మును పిలిచిన దేవా, మా కొరకై నీ ప్రాణం అర్పించితివి. నీలో నిలచి ఉండుటే మా భాగ్యము, నీ కొరకై జీవించెదము. నీ పరిశుద్ధాత్మ వారిని గమనించండి తండ్రి. నీ గొప్ప దీవెనలను దయచేయండి. వారి హృదయ రహస్యాలను నీవు ఎరిగి ఉన్నావు తండ్రి. నాకైతే తెలియదు దేవా. వారు నిన్ను ఏమనుకున్నారో నాకు తెలియదు తండ్రి. వారు నిన్ను ఏం కోరుకున్నారో నాకు తెలియదు తండ్రి. వారు ఏమి ఆశపడుతున్నారో నాకు తెలియదు దేవా. సమస్తమును నీవు వింటూ ఉన్నావు. నిజమే కదా, మన దైవ సేవకులు మన కొరకు ఎంతో పాటుపడుతున్నారు. మన జీవితంలో కష్టం వస్తే వారు కన్నీటితో ప్రార్థన చేస్తున్నారు. మన జీవితంలో బాధలు ఎదురైతే వారు మనల్ని ఓదారుస్తున్నారు. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 17వ వచనం ప్రకారంగా, మీ పైన నాయకులుగా ఉన్నవారు లెక్క అప్పచెప్పవలసిన వారి వలె మీ ఆత్మలను కాయిచున్నారు. వారు దుఃఖముతో ఆ పని చేసిన ఎడల మీకు నిష్ప్రయోజనము గనుక దుఃఖముతో కాక ఆనందముతో చేయనట్లుగా వారి మాట విని వారికి లోబడి ఉండుడి. అండ్ గో షో సమ్ లవ్ టు యువర్ పాస్టర్. గాడ్ బ్లెస్ యూ.